హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బోనాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాద్ అంటే తెలంగాణ, రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారనమాట. సాధారణంగా ఆషాఢ మాసంలో జరుపుకుంటారు, అంటే జూలై లేక ఆగస్టులో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం, అంటే దేవికి సమర్పించే నైవేద్యం అన్నమాట. బోనాలు తెలంగాణకు చెందిన మహంకాళి దేవిపై కేంద్రీకృతమై ఉన్న సాంప్రదాయమైన హిందూ పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం హైదరాబాదు, జంట నగరాల్లో, అలాగే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు. పండుగ యొక్క మొదటి మరియు చివరి రోజున ఎల్లమ్మ కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిజ్ఞలను నెరవేర్చినందుకు దేవతకు కృతజ్ఞతలుగా తెలిపే పండుగ అన్నమాట ఇది. బోనం అనే పదం, భోజనం అనే పదం మాతృమూర్తికి సమర్పించే నైవేద్యం అన్నమాట. మహిళలు తమ తలపై కుండలను మోస్తూ ఆలయాల మీదుగా ఉన్న అమ్మవారికి పసుపు, కుంకుమ మరియు కంకణాలు మరియు చీరలతో పాటు బోనాలు సమర్పిస్తారు. బోనాలలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, ఆంకాళమ్మ, పోలేరమ్మ, మారమ్మ, నూకాలమ్మ అలా చాలా ప్రాంతీయ రూపాల్లో ఉండే మాతృమూర్తిని పూజిస్తారనమాట. ఈ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందనేది ఒక చిన్న నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిందనే భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అనేవాళ్ళు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊర పండుగ అనే పేర్లతో పిలిచేవాళ్ళు. తర్వాతి కాలంలో దీని పేరు బోనాలుగా మారింది. బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ల రథంపై అమ్మవారిని ఊరేగిస్తారంట. ఈ పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. కొంతమంది స్త్రీలు తమ తలలపై కుండని, అంటే బోనాన్ని మోస్తూ డప్పుకాల మధ్యలో లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నడుస్తారన్నమాట. పోతురాజు పురాణాల ప్రకారం పోతురాజు మాతృదేవత సోదరుడు. ఊరేగింపులో అతని పాత్ర చక్కగా ఉంటుంది. అంటే అతని పాత్రను ఎర్రని ధోతీని ధరించి తన చీలమండలపై గంటలు మరియు అతని శరీరంపై పసుపు, ఊరేగింపులో డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తాడు. పోతురాజు ఎప్పుడూ ఊరేగింపు ముందు నృత్యం చేస్తాడు. అతను ఉత్సవాల ప్రారంభకుడిగా మరియు సమాజ రక్షకుడిగా అంటూ ఉంటారు. మంత్రముగ్ధుల్ని చేసే మహిళా నృత్యకారులను కొరడా దెబ్బలు మరియు పచ్చ వేప ఆకులను వారి నడుం చుట్టూ కట్టి బాకాలు మరియు డప్పులతో ఆలయానికి నడిపిస్తూ ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.